everyone, welcome to Max Solution Garage. ఈ రోజు మనం ఈ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాసిఫికేషన్ అనేది చాలా బ్రాడ్ గా ఉంటుంది. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం డిఫరెంట్ టైప్స్ లో అకార్డింగ్ టు డిఫరెంట్ కేటగిరీస్ లో మనం ఈ ఐసీ ఇంజన్స్ ని క్లాసిఫై చేస్తాం. ఓకే, ఫస్ట్ టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్డ్. మనం ఫ్యూయల్ని ఏ టైప్స్లో యూజ్ చేస్తామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్ చేస్తాం కదా, దాని ద్వారా కూడా మనం ఐసీ ఇంజన్స్ క్లాసిఫై చేస్తాం. ఒకటి పెట్రోల్ ఇంజన్, నెక్స్ట్ డీజిల్ ఇంజన్, ఇంకొకటి గ్యాస్ ఇంజన్. ఓకే, మూడు డిఫరెంట్ ఇంజన్స్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద సైకిల్ యూజ్డ్. మనం ఏ సైకిల్ని యూజ్ చేస్తాం? ఆటో సైకిల్ని యూజ్ చేస్తాం, డీజిల్ సైకిల్ని యూజ్ చేస్తాం, డ్యూయల్ కంబషన్ సైకిల్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఆటో సైకిల్ అనేది పెట్రోల్ ఇంజిన్ మనం యూజ్ చేసుకొని చేస్తాము. డీజిల్ ఇంజిన్ అనేది డీజిల్ సైకిల్ని యూజ్ చేసుకొని రన్ అవుతుంది. ఓకే, డ్యూయల్ సైకిల్ అంటే బోత్ ఆటో సైకిల్ డీజిల్ సైకిల్ రెండు కలిపి ఉంటాయి. ఓకే, పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ రెండు కలిపి ఉంటే దాన్ని డ్యూయల్ సైకిల్ అని పిలుస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ 4 స్ట్రోక్స్ 2 స్ట్రోక్స్ రెండు టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ కూడా ఉంటాయి మనకి. మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఉంటుంది, కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్ ఉంటాయి. ఎస్ఐ ఇంజన్స్ ఉంటాయి, సిఏ ఇంజన్స్ ఉంటాయి. ఎస్ఐ ఇంజన్స్ అంటే పెట్రోల్ ఇంజన్స్, సిఏ ఇంజన్స్ అంటే డీజిల్ ఇంజన్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ కూడా ఉంటాయి. సింగిల్ సిలిండర్ ఉంటుంది, మల్టీ సిలిండర్స్ 3, 4, 5 ఇంకా ఎన్నున్నా దాన్ని మల్టీ సిలిండర్ అంటాం. సింగిల్ సిలిండర్స్ ఉంటాయి, మల్టీ సిలిండర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కూలింగ్ కూడా మనకు 2 టైప్స్లో జరుగుతుంది. ఎయిర్ కూలింగ్ జరుగుతుంది, వాటర్ కూలింగ్ కూడా జరుగుతుంది. వాటర్ కూలింగ్లో వాటర్ జాకెట్ సిస్టమ్ యూజ్ చేసి మన ఇంజిన్ అనేది కూల్ చేస్తాం, లేదా ఫిన్స్ యూజ్ చేసి ఎయిర్ కూలింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ గవర్నింగ్. మనకి ఇంజన్ని ఏది గవర్న్ చేస్తుంది? ఓకే, మెథడ్ ఆఫ్ గవర్నింగ్ అంటే మనకి హిట్ అండ్ మిస్ మెథడ్ ఆఫ్ గవర్నింగ్ ఆఫ్ ఇంజన్స్ ఉంటుంది, క్వాలిటీ గవర్న్ ఇంజన్స్ ఉంటుంది, క్వాంటిటీ గవర్నింగ్ ఇంజన్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్స్ ఉంటాయి, సూపర్ ఛార్జ్డ్ ఇంజన్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద సిలిండర్స్ అంటే సిలిండర్ అనేది హారిజాంటల్గా ఉందా లేదా వెర్టికల్గా ఉందా, అలా షేప్స్ అనమాట. ఓకే, ఒక్కొక్క కంపెనీ బైక్స్ ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క డిఫరెంట్ ఇదిలో మనకి సిలిండర్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటాయి. అవి ఏటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఒకటి హారిజాంటల్ ఇంజన్, వెర్టికల్ ఇంజన్, వి టైప్ ఇంజన్, ఇన్లైన్ ఇంజన్, రేడియల్ ఇంజన్, opposite cylinder engine, next opposite piston engine and X engines. వీటి యొక్క డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి, నేను డయాగ్రామాటికల్గా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద ఇంజన్ అంటే మనకి ఇంజన్స్ లో స్పీడ్ ఇంజన్స్ ఉంటాయి, మీడియం స్పీడ్ ఇంజన్స్ ఉంటాయి అండ్ హై స్పీడ్ ఇంజన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇది 3 టైప్స్: లో స్పీడ్ ఇంజన్, మీడియం స్పీడ్ ఇంజన్ అండ్ హై స్పీడ్ ఇంజన్. వీటి యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఏంటి? స్టేషనరీ ఇంజన్స్, మెరైన్ ఇంజన్స్, లోకోమోటివ్ ఇంజన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ అండ్ ఆటోమోటివ్ ఇంజన్స్. ఓకే, అప్లికేషన్స్లో ఇవి స్టేషనరీ ఉంటాయి, మెరైన్ ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్ ఉంటాయి, లోకోమోటివ్ ఉంటాయి, ఆటోమేటివ్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అరేంజ్మెంట్ ఆఫ్ ద సిలిండర్ని డయాగ్రామాటికల్గా చూద్దాం. ఓకే, ఇలా చూసారా, ఇది సిలిండర్ ఉంది చూసారా, ఈ సిలిండరు మనకి హారిజాంటల్గా ఉంది, సో దీన్ని హారిజాంటల్ ఇంజిన్ అంటాం. మనకి ఇక్కడ పిస్టన్ అరేంజ్మెంట్ అనేది వెర్టికల్గా ఉంది చూసారా, దీన్ని వెర్టికల్ ఇంజిన్ అంటాం. ఇది వి షేప్లో ఉంది కదా, సో దీన్ని వి ఇంజన్ అంటాం. ఓకే, 2 సిలిండర్స్ని వి షేప్లో ఫామ్ అయింది చూసారా, దీన్ని వి ఇంజన్ అంటాం. ఇన్లైన్ ఇంజన్ అంటే ఇన్సైడ్లో లోపల ఇలా ఉండడాన్ని దీన్ని ఇన్లైన్ ఇంజన్ అంటాం. ఓకే, రేడియల్ ఇంజిన్ అంటే చుట్టూ మనకి సిలిండర్స్ అనేవి ఒక పాయింట్కి కనెక్ట్ అయ్యి
రేడియల్గా అంటే సర్క్యులర్గా ఉంటే మనం రేడియల్ ఇంజన్ అంటాం. నెక్స్ట్ అపోజిట్ సిలిండర్ ఇంజన్ అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో సిలిండర్స్ ఉండి మధ్యలో క్రాంక్ షాఫ్ట్ ద్వారా అవి కనెక్ట్ అయ్యి మూవ్ అవుతుంటే దాన్ని అపోజిట్ సిలిండర్ ఇంజన్ అంటాం. నెక్స్ట్ అపోజిట్ పిస్టన్ ఇంజన్. అపోజిట్ పిస్టన్ ఇంజన్ అంటే పిస్టన్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. అపోజిట్ పిస్టన్ ఇంజన్స్ అంటారు. ఇలా అరేంజ్మెంట్ ఉంటే దీన్ని అపోజిట్ పిస్టన్ ఇంజన్స్ అంటాం. ఓకే, ముందు మనం చూసాం కదా, అది అపోజిట్ సిలిండర్ ఇంజన్. సిలిండర్స్ రెండు ఆపోజిట్గా ఉన్నాయి, ఇక్కడ పిస్టన్స్ రెండు ఆపోజిట్గా ఉన్నాయి. అక్కడ సేమ్ సిలిండరు కానీ ఇక్కడ డిఫరెంట్ సిలిండర్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ ఇంజన్ అంటే ఇక్కడ ఈ సిలిండర్స్ చూసారా, ఇవన్నీ కూడా ఒకే ఎక్స్ లాగా ఫామ్ అయి ఉన్నాయి కదా, ఇలా ఉంటే ఎక్స్ ఇంజన్ అంటాం. ఓకే, మీకు చాలా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.